హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా మట్టి పొయ్యిలని ఎలా శుభ్రం చేసుకుంటారనేది ఈ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేసుకోబోతున్నాను. అయితే మనము వంట చేయడానికి వాడే గ్యాస్ స్టవ్లు అలాంటివన్నీ కూడా మనము ఏదో లిక్విడ్స్తోనో సర్ఫులతోనో క్లీనింగ్ అయితే చేసుకుంటాం కదా. అయితే ఈ మట్టి పొయ్యిని శుభ్రం అనడం కంటే అలకడం అని అంటారనమాట. సో, పల్లెటూర్లలో ఇప్పుడైతే కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తూ ఉంటాయండి. ఈ వీడియో నేను షేర్ చేసుకోవటానికి మెయిన్ రీజన్ కూడా అదే. ఇప్పుడున్న జనరేషన్స్‌కైతే చాలా మందికి ఇవి తెలియకపోవచ్చు కూడా, చూసుండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనమైనా సరే గ్యాస్ స్టవ్ పైనే వంట చేస్తున్నాం కదా. అందుకు ఇంకా ఇప్పుడున్న జనరేషన్‌కైతే అసలు తెలియనే తెలీదనమాట. అందుకు ఈ వీడియోనైతే షేర్ చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్నింటికైతే ఈ మట్టి పొయ్యిలనైతే వాడుతారు రోజు కూడా. అన్నం పెట్టుకోవడానికి, వేడి నీళ్ళకి, గుడ్లు ఉడకపెట్టడానికి ఇలా చాలా వాటికైతే వాడుతుంటారనమాట. సో, అందుకు ఒకసారి షేర్ చేసుకుందామని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు రెగ్యులర్‌గా వాడేవారు రోజు ఇలాగ అలికి ముగ్గులు పెడతారేమో తెలీదు కానీ, మా ఇంట్లో అయితే కొన్నిటికి వాడతాం కదా. సో, ఏదైనా పండగలప్పుడు గ్యారంటీ చేస్తారులెండి. లేకపోతే వారానికి ఒకసారి ఇలా అలుకుతారనమాట. ముందుగా ఈ పై పెచ్చులనైతే అట్లకాడ సహాయంతో ఇలా తీసేసి నెక్స్ట్ అలుకుతారనమాట. అలకడానికైతే పేడ ఇంకా మట్టినైతే వాడుతారు. సో, ఈ పొయ్యిలనేది ఇక్కడ ఇది ఒక కుండ ఉడకటానికి, ఇవొచ్చేసి 2 కుండలు ఉడకటానికనమాట. సో, పేడ ఇంకా మట్టి అక్కడ వేసేసి, ఇప్పుడు ఇలా కల్లాపులాగా చల్లేసి, ఈ నీళ్ళతోనే పేడ ఇంకా మట్టిని కూడా కలిపేసి అంటే ఇప్పుడు నీళ్ళు లేకపోతే అలాగా పొడిగా అయిపోతుంది కదా. అందుకు పొయ్యి మీద కూడా కొద్దిగా తడుపులాగా పెట్టుకుంటూ, ఇలాగా జారేలాగా ఉండేలాగా అయితే మనకి రాయటానికి ఈజీగా ఉంటుంది కదండీ అలికేటప్పుడు. అందుకు ఇన్నాళ్ళైతే అసలు మట్టిల్లయినా కూడా ఇలాగే మొత్తం మనం ఇప్పుడు ఈ క్లీనింగ్ అవి ఉన్నాయి కానీ ఇలానే అలుక్కుండేవారనమాట ఇల్లంతా కూడా. సో, ఇదనమాట. ఇలాగా మొత్తం అంతా కూడా పొయ్యి అంతటిని అలకడమే. ఇక్కడ పక్కన గొట్టుంది చూసారు. అది అన్నం అది వార్చుకోవటానికి, అక్కడ పెట్టడానికి, ఇంకేమైనా పెట్టుకోవడానికి అవి వీలుగా ఒక గట్టు కూడా ఉంది. సో, ఇలా అప్పుడు ఇంకొన్ని రోజులైతే ఆరు బయటే వండేవారు. అది ఇంకా మంచిది. కొన్ని రోజుల తర్వాతయితే ఇలాగ ఇంట్లోనే ఈ పొయ్యికి ప్లేస్ ఇచ్చి దీని పైన పొగగొట్టం అనేది వస్తదనమాట. సో, ఇప్పుడైతే అసలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. మనము ఎప్పుడైనా పండగలకి అవి ఊరెళ్ళినప్పుడు కొందరు వండటం అది చూసే ఉంటారు. సో, మీ ఇంట్లో కానీ, మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే ఈ మట్టి పొయ్యిలనైతే వాడుతున్నారా లేదా అనేది కింద నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేసేసేయండి. సో, ఇలాగా వారానికి ఒకసారి అలికేసిన తర్వాత వరిపిండితో ముగ్గులు కూడా పెట్టుకుంటారు. చూడండి మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఈ మట్టి పొయ్య, ఇంకా ఈ పిండి ముగ్గులను చూస్తుంటే చాలా హాయిగా అనిపిస్తుందండి. సో, నాలాగే మీరు కూడా ఇంకెవరికైనా సరే ఇటువంటి ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయాలి, ఇప్పుడు వాళ్ళకి తెలీదు కదా అనుకున్న వాళ్ళు నా వీడియోనైతే తప్పకుండా వాళ్ళకైతే షేర్ చేసేసేయండి. ఇంకా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అప్పుడే మరికొంతమందికి మన వీడియో అనేది చూపిస్తుందనమాట యూట్యూబు. సో, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను ఇంకే వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ నోటిఫికేషన్ చూసి మీకు వీలున్న టైంలో నా వీడియోనైతే చూడొచ్చు. మరెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసేసేయండి మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.